వెంటనే నష్టపరిహారం వెంటనే ప్లాట్లు పోయిన బాధితులకు నష్టపరిహారం వెంటనే ప్లాట్లు పోయిన బాధితులకు వెంటనే నష్టపరిహారం నష్టపరిహారం వెంటనే నష్టపరిహారం వెంటనే బైపాస్ రోడ్డులో ప్లాట్లు కోల్పోతున్న బాధితులకు వెంటనే బైపాస్ రోడ్డులో ప్లాట్లు కోల్పోతున్న బాధితులకు వెంటనే బైపాస్ రోడ్డులో ప్లాట్లు కోల్పోతున్న బాధితులకు వెంటనే ప్లాట్లు కోల్పోతున్న మాకు కోల్పోతున్న మాకు ప్లాట్లు కోల్పోతున్న మాకు నష్టపరిహారం చెల్లించాలి. బైపాస్ రోడ్డులో ప్లాట్లు కోల్పోతున్న బాధితులకు వెంటనే బైపాస్ రోడ్డులో ప్లాట్లు కోల్పోతున్న బాధితులకు వెంటనే చెల్లించాలి 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 నష్టపరిహారం వెంటనే నష్టపరిహారం వెంటనే నష్టపరిహారం వెంటనే. అందరికీ నమస్కారం. అధికారులకు, మీడియా మిత్రులకు, మీడియా ద్వారా మేము అధికారులకు విన్నవించుకుంటున్నాం. ఏంటిది అని అంటే NH65లో జనగాం టు దుద్దెడ పోయే బైపాస్ రోడ్లో ప్లాట్లను కోల్పోతున్నటువంటి బాధితులం మేమందరం. కానీ ఇక్కడ సర్వే చేసిండ్రు, అంత పూర్తి చేస్తున్నారు. మాకు ప్లాట్లకు సంబంధించిన నష్టపరిహారము చెల్లించకుండానే వాళ్ళ పనులు మాత్రం అధికారులు చేయించుకుంటున్నారు. దాదాపు మేము ఒక నెల రోజుల నుండి తిరుగుతున్నాం, ఇలా కూర్చుంటున్నాం. మమ్మల్ని కాదని రాత్రికి రాత్రి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని అడిగితే RDO సార్, కలెక్టర్ సార్ వాళ్ళతోని అవుతుంది, మాతో కాదు అని అంటుంది. సరే అని మా బాధని సార్కు కూడా విన్నవించుకున్నాం. RDO సార్ గారికి చేస్తాము అని అంటున్నారు. సార్ ఇక్కడ మళ్ళీ ఇంకేందంటే ఒక 400 మంది ఉన్నాం సార్ ప్లాట్లు. ఇక్కడ నుండి మనం షామీర్పేట నుండి పెంబర్తి పోయేటువంటి మధ్యలో దాదాపు 400 ప్లాట్లు ఉన్నాయి. ఆ 400 మందిలో మా అందరి కూడా సర్వే నెంబర్లో సహా మేము చెప్తాం సార్. 326, 329, 328 సర్వే నెంబర్ల వాళ్ళం సార్. 400 ప్లాట్లు. మేము ఈ నెల రోజుల నుండి సార్ వర్క్ జరుగుతుంది, మా ప్లాట్ల ఆనువాళ్ళు లేవు, వర్క్ అయినాక మా డబ్బులు ఎవరిస్తారు సార్ అంటే ఇస్తాము చూస్తాము అంటున్నారు తప్ప వాళ్ళ పని ఆపుతలేరు. ఇప్పటికే మా ప్లాట్లన్నీ రూపురేఖలన్నీ మాయమైపోయినాయి సార్. ఆ తర్వాత మేము ఎవరిని అడుగుతాము నష్టపరిహారము? దయచేసి మీ మీడియా మిత్రులతో మేము విన్నవించుకుంటున్నాం సార్. మా బాధని సార్లు కూడా అర్థం చేసుకోవాలని. ఇంకా అందులో మిస్ మ్యాచ్ అంటున్నారు సార్. మేము 20 ఏళ్ల క్రితం కొన్నాం సార్ మేము ప్లాట్లు. మా ప్లాట్ల మీదకి వాళ్ళు సర్వే చేయించినప్పుడు ఎవ్వరూ ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. కాబట్టి మాతోని వాళ్ళు మాట్లాడి మా ప్లాట్ల దగ్గరికి ఎవరు వస్తలేరు అని చెప్పినా మా నష్టపరిహారం వేయట్లేదు సార్. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో వీవర్స్ కాలనీ అని అంటున్నారు సార్. వీవర్స్ కాలనీ బాధితులు కూడా అప్పుడు బీద వాళ్ళమనే మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిండ్రు కదా సార్. మళ్ళీ ఇప్పుడు మా ప్లాట్లు కోల్పోతున్నాయి. ఆ ప్లాట్ల డబ్బులన్నీ ఇవ్వండి, ఇంకో దగ్గరనైనా చూపించండి అని మేము విన్నవించుకుంటున్నాం సార్. అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు, కానీ మా నష్టపరిహారం మాకు చెల్లించిన తర్వాత మీరు చేసుకోండి సార్. మేము ఎలాంటి అభ్యంతరం తెలపట్లేదు. దాదాపు ఇందులో ప్లాట్లు ఉన్న వాళ్ళందరం చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి ఇక్కడ జనగామ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి వ్యవసాయం చేసుకునే వాళ్ళం. మా పిల్లల పెళ్ళిళ్ళ కోసమో చదువుల కోసమో ఉపయోగపడుతుందని కొన్నాం సార్ 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు మా పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చిండ్రు. ఇప్పుడు ఈ జాగాను అమ్ముకుందామా, ఈడ వాళ్ళ కట్నంగా రాసిద్దామా అంటే ఈ రోడ్డు పోతుంది సార్. దయచేసి మాకు న్యాయం చేయండి. ధన్యవాదాలు.